యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. కామన్వెల్త్ యూనివర్సిటీ అనేది ఎక్కడుంది సార్? సెంట్ లూషియా అనే కంట్రీలో ఉందండి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కరీబియన్ ఐలాండ్స్ అండి. We offer for the Indian students is the 54 months, that's 4.5 years MBBS program, that's called MD. Nomenclature different గా ఉంటుందండి. System based education, what we teach to the students at par with the CBME curriculum అండి. USMLE రాసిన స్టూడెంట్కి they will be getting a certificate after passing USMLE step 1 and 2. పాస్ అయిన తర్వాత దే విల్ గెట్ అన్ ఈసీఎఫ్ఎన్జీ సర్టిఫికేట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడిసిన్ చదివే పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా 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 ఇంపార్టెన్స్. సెంట్ లూషియాలో వీఆర్ ఓన్లీ ద కాలేజ్ విచ్ ఈస్ ఇన్ ఆపరేషన్ అండ్ దేర్ ఈస్ అ 600 బెడెడ్ హాస్పిటల్. క్యూకామ్లో చదువుకోవాలి ఒక స్టూడెంట్ అంటే వాళ్ళ పేరెంట్స్ జేబుల్లో ఎంత డబ్బులు ఉండాలి? దట్ రఫ్లీ కమ్స్ అరౌండ్ 36 lakhs అండి. ఫుడ్, మన కల్చర్ అక్కడంతా కంప్లీట్లీ గ్రీక్ అండ్ లాటిన్ లా ఉంటుందా? దే ఆర్ గెటింగ్ ఇడ్లీ దోస అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్. పక్కనోడు డాక్టర్ అయ్యాడు కాబట్టి మన పిల్లలు కూడా డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ ఆల్సో చదివే యూనివర్సిటీకి వాల్యూ ఉండాలి. అప్పుడే ఆ పొజిషన్కి కానీ ఆ ప్రొఫెషన్కి కానీ ఒక గ్లోరీ అని నేను నమ్ముతాను. ఇందులో భాగంగా ఈరోజు మన ఇంటర్వ్యూలో ఎస్పెషలీ ఇలాంటి గ్లోరిఫైడ్ మెడికల్ కాలేజ్ అని నేను ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే ప్రాబబులీ ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత సెట్ ఆఫ్ వాల్యూస్ దగ్గర నుంచి, ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి, అక్రెడిషన్స్ దగ్గర నుంచి, ద వే ఆఫ్ ఎడ్యుకేషన్ దే గివ్ అండ్ ఆల్సో దే టీచ్ అన్నది మీకు అర్థమవుతుంది. అండ్ దెన్ యూ వుడ్ ఆల్సో కంక్లూడ్ టు మై సేమ్ కంక్లూజన్ అని భావిస్తూ ప్రస్తుతానికి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను టు కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్. సిఓ వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఈ పర్టికులర్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయడం అటు స్టూడెంట్కి కానీ స్టూడెంట్ భవిష్యత్తుకి కానీ ఏ రకంగా హెల్ప్ అవుతుంది అన్నది ఆయన మాటల్లోనే అడిగి కాస్త డీటెయిల్డ్గా డైవ్ చేసే సబ్జెక్ట్లోకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఏంటి సార్ ఆల్రెడీ నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. సో హౌ డూ యూ హ్యావ్ టు సీ? ఇప్పుడు చాలా కాలేజెస్ వచ్చేస్తాయి కదా నీట్లో క్వాలిఫై ఆ సీట్ రాని స్టూడెంట్స్ అందరికీ ఫిలిప్పైన్స్ పిలుస్తుంది, జర్మనీ పిలుస్తుంది, రష్యా పిలుస్తుంది, యుక్రెయిన్ పిలుస్తుంది, అన్ని దేశాలు పిలుస్తాయి. ఇవాళ రోజు మనం ఏ సోషల్ మీడియా మాధ్యమం కానీ, ఏ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ, ఏ టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసినా కానీ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఆర్ కాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఆర్ qualified in the NEET. And also before that I would like to bring it to the notice of the parents. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలోనే మెడికల్ సీటు లేకపోతే పీజీయా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న అన్సర్టనిటీలో మనం బయటికి వెళ్ళి ఎక్కడ చేసుకోవాలి లేకపోతే ఏ కంట్రీలో చేసుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు మనం చూసుకుంటే ద బెస్ట్ అండ్ ద సేఫెస్ట్ పాత్వే ఈజ్ ద కరీబియన్ పాత్వే అండి. అండ్ ఇట్ ఈస్ లైక్ 1980s నుంచి ఈ పాత్వేని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లైక్ అమెరికన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఈవెన్ మన భారతీయుల దగ్గర నుంచి కానీ లేకపోతే మన ఏషియన్స్ కానీ మిడిల్ ఈస్ట్ స్టూడెంట్స్ కానీ అలాగే బ్రిటిష్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ పాత్వే ఉపయోగించుకొని దే ఆర్ సెటిలింగ్ యాజ్ అ డాక్టర్ ఇన్ యుఎస్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండి. అండ్ మనం వీటిలో కూడా మనం ఆలోచన చేస్తే మా కాలేజ్ వచ్చేసి ఇట్ ఫాలోస్ క్లియర్లీ ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. అండ్ ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఎందుకు అప్లై చేస్తున్నాము అని అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత మనకి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇండియా వచ్చినాక కూడా వాళ్ళ డిగ్రీ అనేది ఇండియాలో చెల్లుబాటు అవ్వాలి. కాబట్టి డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ షుడ్ అబ్లైజ్ ద ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ మీకు ఈ ఇంటర్వ్యూ మూలంగా ఐ కెన్ బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్ అండి. వన్స్ అగైన్ వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎన్ఎంసి అని అంటే 54 months of the program in the same country, it has to be taught in the English medium, and the student who wants to go and study medicine in abroad has to qualify in the NEET exam అండి. అండ్ అదే కాకుండా ఆ కంట్రీలో వచ్చేసి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ హ్యాస్ టు గెట్ a license to practice in that particular country,
and after that he has to do 1 year of internship after passing the FMG exam కానీ నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా వాళ్ళు పాస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కంపల్సరీ. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒబలైజ్ అయిన తర్వాత మాత్రమే ఆ స్టూడెంట్ డిగ్రీ అనేది ఇండియాలో వ్యాలిడ్ అవుతుందండి. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఫాలోస్ the 100% CBME curriculum which is prescribed by NMC, and also we follow the spiral curriculum. అంటే ఇందులో కూడా కొన్ని డిఫరెన్సెస్ మనం చూడాలండి. అంటే సిబిఎంఈ అంటే కాంపిటెన్సీ బేస్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. జనరల్గా ఇందులో మనం చూసుకుంటే ఎడ్కామ్ అనేది మన ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ కరికులం ప్రకారం ఎడ్కామ్ అనేది ఉంటుందండి. ఎడ్కామ్లో యాటిట్యూడ్ తర్వాత ఎథిక్స్ ఇవన్నీ పొందుపరిచి ఉంటాయి. సో మా కాలేజీలో వచ్చేసి కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో వచ్చేసి డే 1 నుంచి వచ్చేసి we teach them the ethics, terminology, attitude and the grooming sector of a doctor, and all these things will be done in the from the first semester itself. So every semester they will be having 1 or 2 credits for this particular program. అచ్చా. సో ఈ విధంగా. సో బేసిక్గా ఈ కామన్వెల్త్ యూనివర్సిటీ అనేది ఎక్కడుంది సార్? కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అనేది సెంట్ లూషియా అనే కంట్రీలో ఉందండి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కరీబియన్ ఐలాండ్స్ అండి. అండ్ దీనికి డైరెక్ట్గా మనకి హైదరాబాద్ నుంచి యూకే నుంచి డైరెక్ట్గా సెంట్ లూషియా వెళ్ళి ఫ్లైట్ సిస్టమ్ అండి, ఈజీ యాక్సెస్ ఉంటుంది. సెంట్ లూషియా అనేది వీసా ఫ్రీ కంట్రీ, అండ్ ఆల్సో ఇట్స్ అన్ వీసా ఆన్ అరైవల్ ఫర్ ద ఇండియన్స్ టూ. సో ఇక్కడ మేజర్లీ స్పోకెన్ లాంగ్వేజెస్ ఆర్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అండి. అండ్ ఆల్సో we have almost we can say around 15 to 20% of the Indian population is also there in that particular country. Acha, okay. And medical paranga kuda manam chusukunte andi, when you see the other countries in the same Caribbean, these are the small islands. చిన్న ఐలాండ్స్ ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా చిన్న ఐలాండ్స్ కదా వీటిలో మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయా లేదా అనేది ఒక డౌట్ ఉంటుందండి. And especially when it comes to St. Lucia, I can say there is around 600 bedded hospitals that are affiliated to Commonwealth University College of Medicine, where our students have enough space to accommodate in all those hospitals to practice medicine. Got it, sir. Sir, basically ఈ పర్టికులర్ కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఫాలో అవుతూ ఎన్ఎంసీ అక్రిడేటెడ్ ఆర్ ఎల్స్ ఇంకా ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ ఏమేమి ఉన్నాయి ఈ కాలేజ్కి? దట్స్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు చెక్ అపాన్. ఎస్, మీరు చెప్పిన మాట ప్రకారం అండి, ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కంపల్సరీగా వీ హ్యావ్ టు ఫాలో ద ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. వీటిలో వెరీ క్లియర్గా మనం చూసుకుంటే వచ్చేసి మా కాలేజ్ వచ్చేసి కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో వచ్చేసి we offer for the Indian students is the 54 months, that's 4.5 years MBBS program, that's called MD. నామినిక్లేచర్ డిఫరెంట్గా ఉంటుందండి. అంటే జనరల్గా రష్యాలో ఎండి అంటారు, అలాగే ఫిలిపీన్స్లో బిఎస్ఎండి అంటారు, అలాగే చైనాలో ఎంబీబీఎస్ అంటారు. అలా డిఫరెంట్ కంట్రీస్ హ్యాస్ డిఫరెంట్ నామినిక్లేచర్. ఇన్ ద సేమ్ ప్యాటర్న్ వీ హ్యావ్ MD which is equivalent to MBBS. The duration of the program is 4.5 years plus 1 year of internship andi, and simultaneously we train the students for USMLE exam. సో అది ఫస్ట్ డే నుంచి ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మనం ఈ USMLE ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటంటే మనం సిబిఎంఈ ప్రోగ్రాము ప్లస్ USMLE కరికులము ఇవి అన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకున్నప్పుడు ఎస్పెషలీ ఎట్ కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో మేమేం చేస్తాము అని అంటే ఇట్స్ అన్ సిస్టమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ వాట్ వీ టీచ్ టు ద స్టూడెంట్స్ అట్ పార్ విత్ ద సిబిఎంఈ కరికులం అండి. ఓకే, సిబిఎంఈ కరికులం అనేది మేము డెఫినెట్గా 100% మేము ఫాలో అయ్యే కరికులము. వాట్ ఈస్ దట్ సిబిఎంఈ కరికులం సార్? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్. అండ్ దీంతో పాటు మేమేం చేస్తున్నాం, సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. అంటే హ్యూమన్ బాడీని మనం తీసుకున్నట్లయితే మనకి అరౌండ్ 7 to 8 సిస్టమ్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుందండి.
అందులో వచ్చేసి మస్కులర్ స్కెలిటన్ అని, తర్వాత లింఫ్నాయిడ్ సిస్టమ్ అని చెప్పి, యూరినరీ సిస్టమ్ అని చెప్పి, రీప్రొడక్టివ్ సిస్టమ్ అని చెప్పేసి, ఇలా బేసిక్ మెడిసిన్ సిస్టమ్ అని చెప్పేసి ఈ టోటల్ ఎంటైర్ ఈ మన బాడీని సిస్టమ్ వైజ్గా డివైడ్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ విల్ బి థాట్ ఫ్రమ్ డే వన్ ఆన్వర్డ్స్. అంటే మన ఈ ఇండియాలో చూసుకుంటే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, ఫార్మకాలజీ ఈ డిఫరెంట్గా ఇయర్ బై ఇయర్ దే విల్ బి టీచింగ్ దెమ్ ఇన్ సబ్జెక్ట్ వైజ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్, డే వన్ నుంచి వచ్చేసి వీళ్ళకి ప్రతి ఒక్కటి అంటే ఎథిక్స్, టెర్మినాలజీ, తర్వాత ఏ ఏ సిస్టంలో ఏ డిసీజ్ ఉంటుంది, ఇలాంటి ప్రతి ఒక్కటి డే వన్ నుంచి టీచ్ చేయడం జరుగుతుంది. సో దట్ స్టూడెంట్ విల్ బీ ఫుల్లీ అవేర్ విత్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అనాటమీ, తర్వాత మళ్ళీ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇంటిగ్రేటెడ్ టాపిక్స్తో మేము టీచ్ చేయడం జరుగుతుందండి. సో దట్ స్టూడెంట్ విల్ పాస్ ద ఎగ్జామ్స్ వెరీ ఈజీలీ. ఇఫ్ యూ సీ ద క్వశ్చన్స్ ఆఫ్ USMLE ఆర్ రేపు వచ్చే FMG ఎగ్జామ్స్ అవ్వనండి, లేకపోతే నీట్ పీజీ ఎగ్జామ్స్ ఏదైతే ఇండియాలో నీట్ పీజీ ఎగ్జామ్స్ అవ్వనండి, లేదా UKMLE అవ్వనండి, వీటన్నిటికీ సంబంధించి కూడా స్టూడెంట్ విల్ బీ థరోలీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అక్రాస్ ద గ్లోబ్. అట్ కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో ఏంటంటే మేము ఓన్లీ ఒక చదువు మాత్రం అనేది మా ప్రయారిటీ కాదండి. మా ప్రయారిటీ వచ్చేసి స్టూడెంట్ యొక్క కెరియర్ ఆప్షన్స్. అంటే స్టూడెంట్ వచ్చేసి ఇక్కడ కామన్వెల్త్లో చదివాడా, లేకపోతే అతను US వెళ్ళాలి అనుకుంటే USMLE పాత్వే ఏ విధంగా ఉంటుంది, లేదు UK వెళ్ళాలంటే UK పాత్వే ఏ విధంగా ఉంటుంది, ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్కి వెళ్ళాలి. సో ఇట్లాగా డిఫరెంట్ పాత్వేస్ ని మీరు స్టూడెంట్స్ కి ఎక్స్పోజ్ చేస్తారా, ఆర్ ఓన్లీ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ USMLE? We are focused much more on USMLE because USMLE is the biggest exam across the globe. Right. అంటే ఎందుకు అని అంటే USMLE రాసిన స్టూడెంట్కి దే విల్ బి గెటింగ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్టర్ పాసింగ్ USMLE స్టెప్ 1 and 2. పాస్ అయిన తర్వాత దే విల్ గెట్ అన్ ECFNG సర్టిఫికేట్ అండి. ఇప్పుడు మనం ఈ ECFNG సర్టిఫికేట్ ఉన్న క్రమంలో ఒక స్టూడెంట్కి ECFNG సర్టిఫికేట్ ఉంటే he can able to settle himself as a doctor in the Caribbeans. According to NMC, ప్రతి స్టూడెంట్ దే హ్యావ్ టు గెట్ అ లైసెన్స్. విల్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్? అబ్సల్యూట్లీ సార్, మనకు కూడా ఉంది ఇక్కడ రాబోతుంది. ఇప్పుడు మేము USMLE ఎగ్జామ్ అనేది మేము ప్రిపేర్ చేసినప్పుడు వన్స్ హీ గాట్ అన్ ECFNG సర్టిఫికేట్, will he able to practice in the Caribbean? Absolutely. And that will be satisfying the NMC rules and regulations. Okay. And after getting that, if he get a chance to get match for residency, he can go and settle as a doctor in USA, or else he can complete the program with 4.5 years and do 1 year of internship in St. Lucia and come back to India and give the FMG or next exam at the time whatever it is. ఆ టైంలో ఇచ్చిన తర్వాత తను వచ్చేసి ఇక్కడ డాక్టర్గా స్థిరపడే అవకాశం. అండ్ ఇవాళ రోజు ఎక్కడైనా ఉంది కదా సార్, ఏ ఫారెన్ కంట్రీలో వచ్చినా కానీ కంపల్సరీ ఇక్కడ వచ్చి రాయాల్సిందే. కరెక్ట్. అది మీరు అన్నది 100% వాస్తవం. కానీ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ECFNG సర్టిఫికేట్ ఉంటే అతను ప్లాబ్కి ఎలిజిబుల్ ఉంటుంది. ప్లాబ్ అంటే ప్లాబ్ ఉండకపోవచ్చు అండి. ఇంకా ఇప్పటి నుంచి UKMLE రాబోతుంది. UKMLEలో పార్ట్ 1 ఎగ్జామ్షన్ వస్తుంది. అలాగే ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ కూడా 2 పార్ట్లుగా ఉంటుంది. AMC 1 అండ్ AMC 2 ఎగ్జామ్. AMC 2 ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఆస్కీ ఎగ్జామ్. అండ్ ఇక్కడ కూడా స్టూడెంట్కి హీ విల్ బి ఎగ్జామ్టెడ్ ఫర్ AMC 1. బట్ ఫర్ USMLE మాత్రం రెండు రాయాల్సింది. రెండు కాదండి, USMLE 3 స్టెప్లు ఉంటాయి. 3 స్టెప్స్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో 3 స్టెప్స్ కి రాయాల్సింది, కంపల్సరీగా రాయాల్సిందే. స్టెప్ 1 ఓన్లీ ఫర్ UKMLE అండ్ ఆస్ట్రేలియా ఎగ్జామ్ కి సంబంధించి మాత్రమే స్టెప్ 1 ఇస్ ఎక్స్క్లూడెడ్ వెన్ ద స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ ద ECFNG సర్టిఫికేషన్. రైట్. ECFNG సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది? వాడు USMLE స్టెప్ 1, స్టెప్ 2 పాస్ అయినప్పుడు మాత్రమే వస్తుందండి. సో మేము ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మేము చెప్తున్నాం మా స్టూడెంట్ 100% ECFNG సర్టిఫికేట్ సంపాదించగలడు అనేది డే 1 నుంచి వీఆర్ ట్రైనింగ్ దెమ్ ఫర్ ద USMLE ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్లో మనం చూసుకుంటే అండి సెల్ఫ్ లెర్నింగ్ గ్రూప్స్ 100% సార్, అగ్రీడ్. తర్వాత ఒక బిగ్గెస్ట్ క్లాస్ రూమ్ కాదండి, స్మాల్ క్లాస్ రూమ్ సైజెస్, అండ్ దట్ ఈస్ అరౌండ్ 30 members.
అండ్ ఇన్ దట్ 30 members ఆల్సో స్మాల్ గ్రూప్ SGDలు ఉంటాయి. SGDలు విల్ బి డివైడెడ్ ఇంటూ 6 groups. ఈచ్ గ్రూప్ విల్ బి 5 members. ఇందులో చదివేవాడు ఉంటాడు, యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు. సో వన్స్ బిలో యావరేజ్ స్టూడెంట్ అనేవాడు చదివేవాడి పక్కన కూర్చున్నప్పుడు he will definitely is going to change. Apart of that, we have the peer tutoring అండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పియర్ ట్యూటరింగ్ అంటే, ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు అతని అకాడమిక్స్ ఫ్రమ్ day 1 onwards will be reviewed by the teacher as well as the academic counseling team which is there in QCOM. QCOM అంటే కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండి, షార్ట్ ఫామ్ చెప్తున్నాను. సో ఇందులోకి వచ్చేసేదలకి ప్రతి స్టూడెంట్ ఏ టాపిక్లో వీక్ ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు అనేది మాకు తెలిసిన ఇమీడియట్గా ఆ స్టూడెంట్ని ఆ ఫ్యాకల్టీ పిలుచుకొని దిస్ ఈజ్ వాట్ యు ఆర్ వీక్, ఎలా నువ్వు ఇంకా పైకి తీసుకెళ్ళగలవు అనేది క్లియర్గా డిస్కషన్ చేసిన తర్వాత మాత్రమే స్టూడెంట్ని విల్ బీ అలౌవింగ్ టు రైట్ ద ఎగ్జామ్. ఐ అండర్స్టాండ్ సార్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే వీఆర్ అసోసియేటెడ్ విత్ NBME అండి. NBME అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ ద బాడీ విచ్ ఈస్ ఇన్ US. అండ్ ఇఫ్ అ స్టూడెంట్ హూ ఈస్ రైటింగ్ ద క్వశ్చన్స్ ఆఫ్ NBME ప్రిపేరింగ్ ఫర్ USMLE హ్యాస్ టు రైట్ దిస్ NBME. ఎవరైతే ఈ NBME ఎగ్జామ్ పాస్ అవుతాడో ఆ పాస్ అయ్యే స్టూడెంట్ని వీ విల్ అలౌ దెమ్ టు రైట్ ద USMLE అంటే మీరు కూడా ఒక స్క్రీనింగ్ చేసేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. అలా చేసిన క్రమంలోనే వీ కెన్ గైడ్ ద స్టూడెంట్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్. అంటే సార్ క్రీమ్ ఆఫ్ ద స్టూడెంట్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నారు, అంతవరకు నాకు అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ట్రైనింగ్ ఫ్యాకల్టీ? ఏ భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మన పిల్లలు కాదు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సి ఐఎమ్ ప్రౌడ్ టు సే అండి, ఇవాళ కూడా India has produced a good number of doctors, good number of medical educators, and also at QCOM we have almost around 9 subjects ఏదైతే బేసిక్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయో we have each and every teacher are qualified with a postdoctoral program, and also they are qualified as they all of the faculty are having the ECFNG certifications అండి. ECFNG certification అంటే I told you that these are the doctors who had cleared their USMLE step 1 and step 2. అండ్ బేసికల్గా ఈ పోస్ట్ డాక్టరల్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో దోస్ పీపుల్ ఆర్ ద ప్రొఫెసర్స్ అండి. అండ్ ద ECFNG డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో దోస్ విల్ బీ ద మెంటర్స్ ఆర్ లైక్ వీ కెన్ సే లైక్ ట్యూటర్స్ which are helping the students to get into residencies. కానీ సార్ నాకు ఇందాక నుంచి ఇదే కొడుతోంది, USMLE స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ అయితే వచ్చే సర్టిఫికేషను క్యారేబియన్ అదే కుకామ్లో చదువుకున్న స్టూడెంట్స్కే వస్తే, బట్ స్టిల్ వై దే హ్యావ్ టు అప్లై ఫర్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 అగైన్ ఫర్ USMLE? మిగిలిన కంట్రీస్ లాగా వదిలేయచ్చు కదా? లేదండి, ఇప్పుడు స్టెప్ 1 స్టెప్ 2 రాసిన తర్వాత మాత్రమే ECFNG సర్టిఫికేట్ వస్తుంది. వీళ్ళకి ఇక్కడ మెడిసిన్ చేస్తేనే వస్తుంది, MD చేస్తే వాట్ ఎవర్ యూ హ్యావ్ టోల్డ్ QCOM లో. అయినా సరే వై దే హ్యావ్ టు రైట్ స్టెప్ 1 స్టెప్ 2? ఫ్లాబ్ లాగా, తర్వాత UKMLE లాగా, ఆస్ట్రేలియన్ ఎంట్రన్స్ లాగా స్టెప్ 1 ఎక్స్క్లూడ్ చేయొచ్చు కదా? ఇస్ మై క్వశ్చన్. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అండి, మీకు వెరీ క్లియర్గా చెప్తున్నాను. స్టూడెంట్ either it is a QCOM student or some other college student, they have to write USMLE exam. And if a student who is from Guntur Medical College లేకపోతే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లేకపోతే గాంధీ మెడికల్ కాలేజ్ అయినా ఎవరైనా they have to write USMLE step 1 step 2 exam, right? బట్ ఇక్కడ QCOMలో ఏం చేస్తాము అని అంటే వాళ్ళని day 1 నుంచే we will be training them for USMLE exam. సో జనరల్గా ఇండియన్ డాక్టర్స్కిను తర్వాత QCOM డాక్టర్స్కి లేకపోతే వేరే కాలేజ్ డాక్టర్స్కి తేడా ఏంటంటే ఆఫ్టర్ 2.5 years we will ask our QCOMians to write the USMLE step 1 exam. When it comes to Indian doctors or some other country doctors, they will be writing the USMLE step 1 after completion of their course. సో ఇక్కడ QCOMలో అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు 2.5 సంవత్సరాల్లోనే వీళ్ళు స్టెప్ 1 కంప్లీట్ అయిపోతుంది. అండ్ స్టెప్ 2 వచ్చేసి ఆఫ్టర్ 2 years దే విల్ రైట్ ద స్టెప్ 1. ఇప్పుడు ఎంటైర్ మెడికల్ ప్రోగ్రామ్ అనేది 4.5 years ప్రోగ్రామ్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు 4.5 years ప్రోగ్రాంలో మీరు 2 ఎగ్జామ్లు ఒకేసారి రాసే ప్రెషర్ని తీసుకునే దానికన్నా 2.5 సంవత్సరాల్లో స్టెప్ 1 కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 సంవత్సరాల్లో మళ్ళీ స్టెప్ 2 ఇచ్చుకుంటారు. సో దట్ ద స్టూడెంట్ విల్ బీ ఈజ్ విత్ ప్రెషర్ అండి.
and he can perform well in the exams. రైట్ సార్. సో క్యూకామ్లో ఆ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అండ్ దట్ మేక్స్ ద స్టూడెంట్ ఈజీలీ టు గెట్ ద ఈసీఎఫ్ఎన్జీ సర్టిఫికేట్. 4.5 సంవత్సరాల్లో అతనికి ఈసీఎఫ్ఎన్జీ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత, ఇఫ్ హీ వాంట్స్ టు గో అండ్ ప్రాక్టీస్ ఇన్ యూఎస్, ఇఫ్ హీ గాట్ అ రెసిడెన్సీ ఇన్ యూఎస్, రెసిడెన్సీకి వెళ్ళిన తర్వాత 6 నెలలకి హీ కెన్ డూ ద స్టెప్ 3 ఎగ్జామ్ అండి, వైల్ హీ ఈస్ డూయింగ్ హిస్ రెసిడెన్సీ ప్రోగ్రామ్. రెసిడెన్సీ అనేది ఇట్స్ అ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా యూఎస్ఎంఎల్ఈకి ట్రైన్ అవుతారు అండ్ వాళ్ళకి ఇతరత్ర గ్లోబల్ పాత్వేస్ అన్నీ కూడా మీరు ఓపెన్ చేస్తారు. ఐ టోటలీ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఫ్యాకల్టీ పార్ట్. మంచి ఫ్యాకల్టీ కూడా ఉందంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడిసిన్ చదివే పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా 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 ఇంపార్టెన్స్. కెడావర్స్ మీద వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానివ్వచ్చు, వాట్ ఎవర్. సో అది సిమ్యులేటర్స్ మీద చేస్తారా ఆర్ కెడావర్స్ మీద చేస్తారా సార్? ఇట్స్ రియలీ ఎ గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా ఏంటంటే మీరు ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అక్రాస్ ద గ్లోబ్ చూస్తే ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ అండి. అంటే బేసికల్గా మనకి ఇండియాలో కూడా ఏంటంటే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేసినప్పుడు, they are making the student to practice freely on the cadavers as well as The simulators. the anatomy tables కానీ లేకపోతే ఇంకా different kind of things. This is mandatory for each and every college, and as I said that at QCOM we are specialized with our clinical skill lab too. And also మీకు మా గ్రాడ్యుయేషన్, మా పిల్లల్ని గ్రాడ్యుయేట్ చేయాలి అని అంటే క్లినికల్ ఎగ్జామ్లో వీ విల్ బి మేకింగ్ ద స్టూడెంట్ టు రైట్ ఆస్కీ ఎగ్జామ్ అండి, ఆబ్జెక్టివ్ స్ట్రక్చర్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. ఓకే. సో ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతే స్టూడెంట్ విల్ బి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ద కాలేజ్. సో ఈ ఆస్కీ ఎగ్జామ్ కూడా ఎందుకు మేము స్ట్రెస్ చేస్తున్నాము అని అంటే, ఆస్ట్రేలియా ఎగ్జామ్, ఆస్ట్రేలియన్ దీంట్లోనూ ఆస్కీ ఎగ్జామ్ ఉంది, మళ్ళీ యూకేలోనూ అదే ఉంటుంది, ప్లస్ మిడిల్ ఈస్ట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఆస్కీ ఎగ్జామ్స్. So we are involving our students to all the competitive exams. Knowingly or unknowingly, they are writing all the competitive exams. They will be aware of this thing. So 100% వీళ్ళు సెటిల్ అయ్యే ఆప్షన్ అనేది మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుందండి. మెయిన్ థింగ్ ఏంటంటే సెటిల్మెంట్ ఆప్షన్స్ అనేది వీ వాంట్ టు ప్రొవైడ్ ద స్టూడెంట్స్ ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద కరీబియన్ ఆర్ ఇన్ యుఎస్ ఆర్ ద గ్లోబల్ పాత్వేస్. So main That's thing the is best part asalu. And coming to the faculty again, I told you about the PhD doctors. Apart of that, we have a separate team andi, that's called medical educating team andi. These are the constant team which develops the curriculum as per the present needs of the society. ఇప్పుడు జనరల్గా ఎప్పుడో బ్రిటిష్ వాడు ఇచ్చిన కరికులంను మనం ఈ రోజుకి ఫాలో అవుతున్నాం. So very recently we changed to CBME. But the colleges in the western part, they are following the updated curriculum almost from past 1 decade onwards. Right. So ఇలాంటి కరికులంని మనకి అప్డేట్ అవ్వాలి అని అంటే there should be a separate body that's called medical education team. These people will be looking into the assessments, assignments and the quizzes and the group discussion and the faculty development programs, and these kind of things are also very important for the college. So we are proud to say that at QCOM we deal with all these things and we make the students to comfortably to learn the subject. Got it, sir. Medium of instruction etla untundi sir? It's purely English and most of the faculty are from India, US, UK and also the other countries. సార్, అండ్ ఇక్కడ స్టూడెంట్స్కి ఇండియా నుంచి డెఫినెట్లీ వెళ్ళారు అని అనుకుంటే మన ఫుడ్, మన కల్చర్ అక్కడంతా కంప్లీట్లీ గ్రీక్ అండ్ లాటిన్లా ఉంటుందా, ఆర్ వుడ్ యూ మేక్ దెమ్ ఫీల్ లిటిల్ హోమ్? ఎగ్జాక్ట్లీ అండి. ఫుడ్ విషయంలోకి వచ్చేసేదానికి యాజ్ అన్ కాలేజ్ వీ అష్యూర్ ద పేరెంట్స్ that they will be getting the Indian food, and I don't say that you will be getting the Indian at home food అనేది నేను I cannot promise. It is highly impossible, but 100% they are getting idli dosa and all these things are available, and even rice items and the biryani, chapati and everything are available there. We have in-house canteen. The beauty thing about the college is that we have the in-house canteen for the students, for the international students and as well as for the Indian students. అంటే మాకు
ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే డజంట్ లైక్ మచ్ ఇండియన్ ఫుడ్. ఫర్ దెమ్ వీ హ్యావ్ ద సబ్వే అలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుందండి, శాండ్విచెస్ అలాంటి థింగ్ ఉంటుంది. ఫర్ ద ఇండియన్ స్టూడెంట్స్ దే హ్యావ్ ఆల్ ద రైస్ ఐటమ్స్ లైక్ లెమన్ రైస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి అవైలబుల్. సో బేసిక్గా రైస్ అనేది తగిలితే అప్పుడు కొంచెం ఆబ్వియస్లీ అండి దే కెన్ కాన్సన్ట్రేట్ మోర్ అనిపిస్తుంది బికాస్ వీఆర్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, కెరేబియన్ ఐలాండ్స్ యాజ్ సచ్గా ఎంత సేఫ్ ప్లేస్, సెంట్ లూసియా మీరు చెప్పినట్లుగా దట్ ఇట్ సెల్ఫ్ ఎంత సేఫ్ ప్లేస్, అండ్ విత్ ఇన్ ద క్యాంపస్ స్టూడెంట్స్ సేఫ్టీ సెక్యూరిటీకి ఎట్లా ఉంటుంది సార్ అక్కడ? Coming to the safe and security, and I can say it's a zero policing area, and safety wise I can assure each and every parent and every student, every QCOMian who is studying there, they're very happy, and also like it's free to roam and all these things, but they doesn't have a time to roam. ఎందుకంటే మాకున్న కరికులం కానీ బిజీ స్కెడ్యూలింగ్ కానీ ఆ విధంగానే ఉంటుంది పిల్లవాడికి. అండ్ హీ ఈస్ దేర్ టు వర్క్ హార్డ్ ఫర్ దిస్ 4.5 years, అండ్ ఆఫ్టర్ దిస్ 4.5 years హీ విల్ బీ హ్యావింగ్ ఎ లైఫ్. అండ్ ఈ 4.5 yearsలో నువ్వు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనే మాట ఉండదండి. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ క్లియర్. ఇఫ్ అ స్టూడెంట్ హూ వాంట్స్ టు కమ్ టు QCOM హ్యాస్ టు స్టడీ వెల్. దిస్ నో కాంప్రమైజ్. షార్ట్ కట్ టు మెడిసిన్ డిగ్రీ. మాకు ఓన్లీ వీ ఫాలో 3 E's అండి. ఓన్లీ ఎడ్యుకేషన్ 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 తప్ప వీ డోంట్ ఫాలో ద అదర్ థింగ్స్. రైట్. సో దిస్ ఈస్ వెరీ వెరీ కీన్ అబౌట్ ఇట్ థింగ్ అండి. సార్ ఇప్పుడు ఇదే కాలేజ్లో పిల్లలకి అంటే ఎడ్యుకేషన్తో పాటు మీరు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో అన్న దాంతోపాటు లోకల్ లాంగ్వేజ్ మీద గ్రూమింగ్ చేయడం, లోకల్ కల్చర్కి కొంచెం ఎక్స్పోజ్ అవ్వడాలు, మనకి ఇక్కడలాగా గబుక్కున ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే టు హూమ్ షుడ్ దే రెస్పాండ్, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్పిస్తూ ఉంటారా? ఎగ్జాక్ట్లీ అండి. నేను అంటే మనము QCOM అనేది ఇట్ ఫాలోస్ ద బేసిక్ మెడికల్ ఎడ్యుకేషన్ పాలసీస్ రిఫర్డ్ బై వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. కరెక్ట్. అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఏమని చెప్తుంది, మీరు లోకల్గా ఉన్న కమ్యూనిటీస్ని మీరు గ్రూమ్ చేసుకొని వెళ్తేనే యువర్ కరికులం హ్యాస్ ఎ డిమాండ్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి చెప్తుంది. అలాంటప్పుడు మై కరికులం హ్యాస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దాట్ ఇట్ ఇన్వాల్వ్స్ ద సెంట్ లూసియన్ community also, where from MD1 onwards, like when they start their basic sciences, అక్కడి నుంచి స్టూడెంట్ అనేవాడు హీ హ్యాస్ టు అటెండ్ ఫర్ ద మెడికల్ క్యాంప్స్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండి. ఇలాంటివన్నీ కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ హ్యాస్ టు డూ దట్. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ వీ డూ ఈజ్ దట్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ సెంట్ లూసియాతో వీ హ్యావ్ అన్ అగ్రిమెంట్ విత్ దెమ్. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇలాంటివన్నీ రెగ్యులర్గా మేము చేస్తూనే ఉంటాం. అండ్ ప్లస్ we will be educating the student on vitamin deficiencies and all the health educating programs ఏదైతే ఉన్నాయో, అంటే డయాబెటిక్ మీద కానీ ఇలాంటివన్నీ we will be doing all these things. And apart of that we are making the cancer awareness programs, and all these things are also done part at of your QCOM. curriculum. Yes. You have to say. Yes. సార్ ఇప్పుడు కరికులంతో పాటు క్లినికల్ రొటేషన్స్ వస్తే ఆ క్లినికల్ రొటేషన్స్కి సేమ్ క్యాంపస్లో ఉంటారా, మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళాల్సి ఉంటుందా? అంటే క్యాంపస్ షిఫ్ట్ నా ఉద్దేశం. ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా ఏంటంటే కరేబియన్ ఐలాండ్ అని అంటే మనం ఇందాకే మనం మాట్లాడుకుంది కూడా చిన్న చిన్న ఐలాండ్స్ దే విల్ నాట్ బీ దట్ మెనీ ఫెసిలిటీస్ టు అకామిడేట్ ద స్టూడెంట్స్, అది ఇది అని చెప్పి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ వెరీ క్లియర్గా చెప్తుంది అంటే సెంట్ లూసియాలో వీఆర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద కాలేజ్ విచ్ ఈస్ ఇన్ ఆపరేషనల్. అండ్ దేర్ ఈస్ అ 600-bedded హాస్పిటల్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్. సో ఇక వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, చక్కగా అక్కడే దొరుకుతారు పేషెంట్స్ దగ్గర నుంచి. నాట్ గో ఎనీవేర్ ఎల్స్. అబ్సల్యూట్లీ. ఓకే. అండ్ యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ మలేరియా, టైఫాయిడ్ లాంటి డిసీజెస్ని కూడా యూ కెన్ ఏబుల్ టు సీ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కోల్డ్ కంట్రీస్లో మీకు యూ విల్ నాట్ ఫైండ్ దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్. సో ఇక్కడ ఏంటంటే యూ విల్ ఫైండ్ ఎక్స్పోజర్ కూడా స్టూడెంట్కి బాగుంటుంది అన్నది చెప్తున్నారు. అండ్ ద పీపుల్ స్పీక్ ఇంగ్లీష్. There is no language barrier for the students. Got it. And apart of that, as a peer tutoring program అన్న దాంట్లో స్టూడెంట్కి మంచి మార్క్స్ వస్తే we will be pushing them for USMLE. If he is not able to get into good marks in the NBME, we will be asking them to do the clinical rotations here itself.
సో దట్ హీ హ్యావ్ అ ప్రివిలేజ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ డూ ద ప్రాక్టీస్. అంటే ఈ కరీబియన్ లాంటి కంట్రీస్లో ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఓన్లీ బేసిక్ సైన్సెస్ మాత్రమే అక్కడ ఉంటాయి. అండ్ ఫర్ ద క్లినికల్ రొటేషన్ దే విల్ బి మూవింగ్ టు సమ్ అదర్ కంట్రీస్. సో ఇక్కడ ఆ పరిస్థితి లేదండి. అండ్ ఇప్పుడు 600 బెడెడ్ హాస్పిటల్ అంటే విచ్ ఈస్ ఈక్వలెంట్ టు అన్ ఇండియన్ మెడికల్ కాలేజ్ సెటప్ అండి. సో వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ. దట్ వే వీఆర్ వెరీ గ్లాడ్ సార్, అబ్సల్యూట్లీ. అయితే సార్ ఇంత చెప్తున్నారు కదా, ఇంత గొప్పగా చెప్తున్నారు, వాట్ అబౌట్ ది కమర్షియల్ ఆస్పెక్ట్? అంటే బడ్జెట్ ఎంత ఉంటుంది? మెడిసిన్ క్యూకామ్లో చదువుకోవాలి ఒక స్టూడెంట్ అంటే వాళ్ళ పేరెంట్స్ జేబుల్లో ఎంత డబ్బులు ఉండాలి? మ్యామ్ ఇది బేసికల్గా ఏంటంటే ఇప్పుడున్న సామాజిక మాధ్యమాలలో కానీ టీవీల్లో కానీ వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్క పేరెంట్ ఏమనుకుంటారంటే నాకు 15 lakhs అయిపోద్దా, 20 lakhs అయిపోద్దా, ఈ థాట్ ఆఫ్ వద్దు సార్, అది 15 lakhs 20 lakhs లో వద్దు. ఇక్కడ వచ్చేసండి మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అన్నప్పుడు ఇట్ విల్ బి అ బిట్ కాస్ట్లీ అఫేర్ అండి. అంటే ఫీజ్ విల్ బీ రఫ్లీ అరౌండ్ $45,000. that roughly comes around 36 lakhs అండి. అపార్ట్ ఆఫ్ దాట్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి $350 to $400 అవుతుందండి. జనరల్గా ఉన్నది ఉన్నట్టుగా మేము చెప్పడం జరుగుతుంది. సో అపార్ట్ ఆఫ్ దిస్ పేరెంట్ అనేవాడు అక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 to 6 lakhs లేదా ఒక 10 lakhs ఎక్కువే అవుతుంది తప్ప ఆ పిల్లవాడి ఎక్స్పెండిచర్స్, సెల్ఫ్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ at most I can say he has to prepare up to around 50 to 60 lakhs for doing medicine in the QCOM. So this is 100% అయ్యే ఖర్చు అండి. ఇందులో ఏ కాంప్రమైజేషన్ లేదు. ఐ టోటలీ అండర్స్టాండ్ సార్. అండ్ అపార్ట్ ఆఫ్ దిస్ అండి మన అకాడమిక్స్లో మనం ఇందాక కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాము. అకాడమిక్స్కి వచ్చేసేటప్పుడు రీసెర్చ్కి మేము పెద్దపీట వేస్తాం అండి. అంటే రీసెర్చ్ యాక్టివిటీ అనేది ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్ స్టూడెంట్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ రీసెర్చ్ యాక్టివిటీస్. రీసెర్చ్ యాక్టివిటీస్కి ఎందుకు ఇన్వాల్వ్ చేపిస్తాము అని అంటే వైల్ మై క్యూకామియన్ వన్స్ హీ ఈస్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ, వన్స్ హీ ఈస్ అవుట్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, అతని రెజ్యూమ్ కానీ ఇట్ షుడ్ లుక్ ప్రామినెంట్ ఫర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ టు హైర్ హిమ్ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అవనండి లేకపోతే జాబ్ అవనండి ఏదైనా కానీ. అండ్ అట్లీస్ట్ మినిమమ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ విల్ ఏబుల్ టు డూ అట్లీస్ట్ 5 to 6 పేపర్స్ అండి. సైటేషన్స్ అనేది డెఫినెట్గా ఉండాల్సిందే. ఇలా ఉన్న స్టూడెంట్ని వీ విల్ ఎంకరేజ్ దెమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. పోస్టర్ ప్రజెంటేషన్స్కి వెళ్తారు, పేపర్ ఇదే కాకుండా వీ హ్యావ్ ద రెగ్యులర్ కల్చరల్ యాక్టివిటీస్ ఇన్ ద క్యాంపస్ ఇట్ సెల్ఫ్ అండి. Even we are very happy to say and Indian Embassy will be organizing the Indian community activities at QCOM. So, that's a prestigious thing. So it's not like వేరే ఒక ఇండియన్ ఎంబసీ వచ్చేసి దే ఆర్ ఆర్గనైజింగ్ దర్ ప్రోగ్రామ్స్ అంటే ఎంత నమ్మకం లేకపోతే ఇండియన్ ఎంబసీ ఆర్గనైజ్ చేస్తుంది చేయదు కదండి. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ వీఆర్ ప్రివిలేజ్డ్. అబ్సల్యూట్లీ సార్. సో మరి ఈ కాలేజ్లో అంటే క్యూకామ్లో ఒక స్టూడెంట్ అడ్మిషన్ కావాలి అని అనుకుంటే వాట్ ఈస్ ది ప్రాసెస్? ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? హౌ డస్ ఇట్ వర్క్? దీప్తి గారు మీరు మళ్ళీ ఇది ఒక అవేర్నెస్ క్వశ్చన్ అండి. జనరల్గా ఏంటంటే ఇండియాలో నేను చూసిన పరిస్థితి ఏంటంటే అబ్రాడ్ అడ్మిషన్ కావాలి అని అంటే ఆ కౌన్సిలరు లేకపోతే ఆ కన్సల్టెంట్ ఏమంటారంటే మీ సర్టిఫికెట్లు లేదా మీ పాస్పోర్ట్ పెట్టేసి నేను అడ్మిషన్ని ఇచ్చేస్తానని చెప్పి వాళ్ళ పాస్పోర్ట్ తీసుకొని ఇమీడియట్గా దే విల్ సెండ్ ద అడ్మిషన్ లెటర్ అండి. సో ఆ స్టూడెంట్ అనే అతను చదువుతాడా లేదా అనేది కూడా దే విల్ నాట్ ఐడెంటిఫై. కరెక్ట్. బట్ ఇక్కడ ఎట్ ద కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అంటే వీ విల్ నాట్ గివ్ ద అడ్మిషన్ జస్ట్ లైక్ దట్ అండి. యూ హ్యావ్ టు ఇంటర్వ్యూ ద స్టూడెంట్. స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుందండి. ప్లస్ దెర్ విల్ బి సైకమెట్రిక్ క్వశ్చన్స్ విచ్ విల్ బి షూటెడ్ ఇన్ దిస్ స్కైప్ ఇంటర్వ్యూ. అంటే ఇవి ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తాము అని అంటే ఈజ్ ద స్టూడెంట్ ఈజ్ కేపబుల్ ఆఫ్ studying well in the exam or not, or he is forced by some parents or some other people. ఇంట్రెస్ట్ ఉందా లేదా లేదా అనేది మాకు తెలిసిన తర్వాత మేము అడ్మిషన్ ఇస్తే మా ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు వస్తుందండి. అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్ విల్ గెట్ ప్రివిలేజ్ టు లుక్ ఫర్ ద పాత్వేస్ అక్రాస్ ద గ్లోబ్. అందుకనే అన్నాను ఇంట్రడక్షన్లో ఆ యూనివర్సిటీకి ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి వాల్యూస్ ఉన్నాయి అని. ఐ థింక్ ఇప్పుడు మీరు రెజనేట్ చేయగలరు నేను ఇందాక ఎందుకన్నాను ఆ మాట అన్నది. అండ్ అంతేకాకుండా సార్ రేపటి రోజున ఇంట్రెస్ట్ లేకుండా చదువు పట్ల గౌరవం లేకుండా
అతనికి మెడిసిన్ డిగ్రీ వచ్చినా కూడా ఒక ప్రాణాన్ని అతని చేతిలో పెట్టాలి అని అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అంటే అన్లెస్ ఇస్ ప్యాషనేట్ అబౌట్ హిస్ ప్రొఫెషన్, you just can't do a justification to your job. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు దట్స్ వై మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అండి, ఎన్ఎంసి కూడా ఈ అట్కామ్ సిస్టమ్ ఎందుకు పెట్టింది అని అంటే, ఈ ఎథిక్స్ అనేది కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే, దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్ అండి. స్టూడెంట్ షుడ్ బీ థాట్ హిస్ ఎథిక్స్ బిఫోర్ హీ ట్రీట్ హిస్ పేషెంట్. జనరల్గా మా కాలేజ్లో అండి ఎప్పుడైతే వైట్ కోట్ సెరమనీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే మేము కండక్ట్ చేస్తామో వీళ్ళకి ఓత్ ఇస్తామండి. Correct. ఆ ఓత్ అనేది ద స్టూడెంట్ షుడ్ రిజంబల్స్ హిస్ ఓత్ వైల్ బిఫోర్ హీ టచెస్ అ పేషెంట్. Absolutely. సో ఇలాంటి ప్రోగ్రామ్ అనేది క్యూకామ్లో ఇట్ ఈస్ మోర్ వాల్యూడ్ ఎడ్యుకేషన్ ఐ కెన్ సే. when it comparatively with the other institutions, they're commercially they say that మాకు తక్కువలో ఫీజులో ఇస్తాము, లేకపోతే తక్కువలో ఫీజు దొరకడం ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది 100% QCOM. we can assure them అండి. సో ఇక్కడ మీరు డిసైడ్ చేయాల్సిన టైం ఇప్పుడు. నీట్లో సరే మనకి సీట్ రాలేదు, మెడిసిన్ ఇండియాలో చదవలేకపోతున్నాడు అని అనుకుంటే, బట్ ఇఫ్ యూ స్టిల్ ఫీల్ you have that spark inside you, you want a qualitative education to pursue your future, and you are very much well defined, well bounded with well ideation. నేను ఫ్యూచర్లో ఇలా చేయాలనుకుంటున్నాను, యూఎస్ఎల్ఈ పలానా క్లియర్ చేస్తాను, లేదా ఆస్ట్రేలియాలో సెటిల్ అవుతాను, ఇలాంటి ఫోకస్ కనుక మీకుంటే డెఫినెట్లీ క్యూకామ్ విల్ హెల్ప్ యూ టు పుష్ యూ వన్ మోర్ స్టెప్ టువర్డ్స్ యువర్ గోల్ అని మాత్రం నాకు అర్థమవుతుంది. సో కామన్వెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ విల్ నాట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దిస్. జస్ట్ ఏదో సబ్మిట్ చేసినంత మాత్రాన సర్టిఫికేట్స్ అన్ని మీకు అట్లా సీట్ రాదు. యూ విల్ హ్యావ్ టు గో త్రూ స్కైప్ ఇంటర్వ్యూ, యూ విల్ ఆల్సో హ్యావ్ టు గో త్రూ క్వశ్చనర్, ఒక ఆబ్జెక్టివ్ కైండ్ ఆఫ్ క్వశ్చనర్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో దట్ ప్యాషన్ టు బికమ్ అ డాక్టర్. ఇవన్నీ పుట్ ఇన్ టు మైండ్. ఇట్స్ నౌ ద టైమ్ ఫర్ యూ టు డిసైడ్ QCOM యూనివర్సిటీ గురించి, టు టేక్ అ కాల్ ఆర్ నో. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.